హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ప్రతిరోజు వాడే చిన్న చిన్న వాక్యాలతోటి హిందీ ఈజీగా నేర్చుకున్నాము. బారిష్ హో రహీ హై, బారిష్ వర్షం, హో రహీ హై పడుతోంది. ఇక్కడ రహా బదులుగా రహీ ఎందుకు యూజ్ చేసాము అంటే బారిష్ అనేది స్త్రీలింగం కిందకు వస్తుంది కాబట్టి రహా బదులుగా రహీ అనేది యూజ్ చేసాము. బారిష్ హో రహీ హై, వర్షం పడుతోంది. ఇట్ ఈస్ రైనింగ్. మే బీమార్ హూ, నేను బీమార్ అనారోగ్యం, హూ ఉన్నాను. మే బీమార్ హూ, నేను అనారోగ్యంగా ఉన్నాను. ఐ యామ్ సిక్. మేరా పేట్ ఖరాబ్ హై, మేరా నా లేదా నా యొక్క పేట్ కడుపు ఖరాబ్ హై బాగోలేదు. మేరా పేట్ ఖరాబ్ హై, నా కడుపు బాగోలేదు. మై స్టమక్ ఈస్ అప్సెట్. ఆప్ కైసే హై, ఆప్ మీరు, కైసా ఎలా. ఆప్ వచ్చింది కాబట్టి కైసా బదులుగా కైసే అని వాడుతున్నాము. ఆప్ కైసే హై, మీరు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ. మే ఠీక్ హూ, నేను ఠీక్ హూ అంటే బాగున్నాను. మే ఠీక్ హూ, నేను బాగున్నాను. ఐఎమ్ ఫైన్. ఆప్ కైసే హై అని ఎవరైనా అడిగితే మే ఠీక్ హూ, నేను బాగున్నాను అని చెప్పేసి చెప్పొచ్చు. మే ఠీక్ హూ, నేను బాగున్నాను. ఐఎమ్ ఫైన్. కిత్నా ఎంత, హౌ మచ్. కిత్నా ఎంత, హౌ మచ్. కిత్నే ఎన్ని, హౌ మెనీ. కిత్నే ఎన్ని, హౌ మెనీ. ఇక్కడనే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కిత్నాకి కిత్నేకి. కిత్నా అంటే ఎంత, హౌ మచ్. కిత్నే అంటే ఎన్ని, హౌ మెనీ. కన్ఫ్యూజ్ కావద్దు. అగిలా కౌన్ హై, అగిలా తర్వాత, కౌన్ హై ఎవరు. అగిలా కౌన్ హై తర్వాత ఎవరు. హూ ఈస్ నెక్స్ట్. చింతా మత్ కరో, ఆందోళన పడకు లేదా ఆందోళన పడవద్దు. డోంట్ వరీ. చింతా మత్ కరో, ఆందోళన పడకు. డోంట్ వరీ. ఇస్ బార్ నహీ, ఇస్ ఈ బార్ సారి, నహీ కాదు లేకపోతే లేదు. ఇస్ బార్ నహీ ఈసారి కాదు. నాట్ దిస్ టైం. వహ్ కహా హై, వహ్ అంటే అతడు లేదా ఆమె. కహా ఎక్కడ, హై అంటే ఉన్నాడు లేదా ఉంది. వహ్ కహా హై అతను ఎక్కడ ఉన్నాడు లేదా ఆమె ఎక్కడ ఉంది అనొచ్చు. లేకపోతే అతను ఎక్కడ లేదా ఆమె ఎక్కడ అని కూడా చెప్పొచ్చు. వేర్ ఈస్ హీ ఆర్ వేర్ ఈస్ షీ. వహ్ అందర్ హై, వహ్ అతడు లేదా ఆమె, అందర్ హై లోపల ఉన్నాడు లేదా లోపల ఉంది. వహ్ అందర్ హై అతడు లోపల ఉన్నాడు లేదా ఆమె లోపల ఉంది. హీ ఈస్ ఇన్సైడ్ ఆర్ షీ ఈస్ ఇన్సైడ్. వహ్ బాహర్ హై, వహ్ అతడు లేదా ఆమె, బాహర్ అంటే బయట. వహ్ బాహర్ హై అతడు బయట ఉన్నాడు లేదా ఆమె బయట ఉంది. హీ ఈస్ అవుట్ సైడ్ ఆర్ షీ ఈస్ అవుట్ సైడ్. హాల్ హీ మే, హాల్ హీ మే అంటే ఇటీవలి కాలంలో లేదా ఇటీవల అని చెప్పేసి చెప్పొచ్చు. రెండిట్లో ఏదైనా వాడొచ్చు. రీసెంట్లీ, హాల్ హీ మే ఇటీవలి కాలంలో లేదా ఇటీవల, రీసెంట్లీ. లేకిన్ క్యోం, లేకిన్ కానీ, క్యోం ఎందుకు. లేకిన్ క్యోం కానీ ఎందుకు. బట్ వై. ముझे నహీ పతా, ముझे నాకు, నహీ లేదు, పతా తెలుసు. ముझे నహీ పతా నాకు తెలియదు. ఐ డోంట్ నో. మే ఆ రహా హూ, నేను, ఆనా వచ్చుట, ఆవో రా, ఆ అన్నా కానీ రా అనే అర్థమే వస్తుంది. రహా హూ, రహీ హూ ఇలాంటి పదాలు వస్తే ఆ పని అనేది జరుగుతూ ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రహా వచ్చింది కాబట్టి మేల్ పర్సన్ చెప్తున్నట్టు, అదే రహీ వస్తే ఫీమేల్ పర్సన్ చెప్తున్నట్టు. మే ఆ రహా హూ, నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్. క్యా తుమ్ ఠీక్ హో, క్యా ఏంటి, తుమ్ నువ్వు, ఠీక్ హో బాగున్నావా. క్యా తుమ్ ఠీక్ హో నువ్వు బాగున్నావా. ఆర్ యు ఓకే. జల్దీ కరో, జల్దీ త్వరగా, కరో చెయ్యి, జల్దీ కరో త్వరగా చెయ్యి. హరి అప్. ధీరే బోలో, ధీరే నెమ్మదిగా, బోల్నా మాట్లాడుట, బోలో మాట్లాడు.
ధీరే బోలో, నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ స్లోలీ. రుఖో, ఆగు. రుక్నా, ఆగుట. రుకో, ఆగు. వెయిట్. చలో, వెళ్దాం. లెట్స్ గో. చలో, వెళ్దాం. లెట్స్ గో. బయటో, కూర్చో. సిట్. బయటన కూర్చోనిట, బయటో కూర్చో. సిట్. ఖడే హో జావో, లేచి నిలబడు. స్టాండ్ అప్ అంటే కూర్చొని ఉన్న వాళ్ళని ఆజ్ఞాపించడం అన్నమాట. నువ్వు కూర్చొని ఉన్నావు, లేచి నిలబడు. ఖడే హో జావో, లేచి నిలబడు. స్టాండ్ అప్. వాపస్ ఆవో, వాపస్ తిరిగి. ఆవో, రా. వాపస్ ఆవో, తిరిగి రా. కమ్ బ్యాక్. ధ్యాన్ సే సునో, ధ్యాన్ సే జాగ్రత్తగా. సుననా, వినుట. సునో, విను. ధ్యాన్ సే సునో, జాగ్రత్తగా విను. లిసన్ కేర్ఫుల్లీ. ఠీక్ హై, ఠీక్ హై అంటే సరే, ఓకే. అభీ నహీ, అభీ ఇప్పుడే. నహీ కాదు, అభీ నహీ ఇప్పుడే కాదు. నాట్ నౌ. బాద్ మే, బాద్ మే అంటే తర్వాత, లేటర్. బాద్ మే తర్వాత, లేటర్. అభీ ఆవో, అభీ ఇప్పుడే. ఆవో రా, అభీ ఆవో ఇప్పుడే రా. కమ్ నౌ. తుమ్ కహా హో, తుమ్ నువ్వు. కహా ఎక్కడ. హో ఉన్నావు. తుమ్ కహా హో, నువ్వు ఎక్కడ ఉన్నావు. వేర్ ఆర్ యూ. మే బాహర్ హూ, మే నేను. బాహర్ బయట. హూ ఉన్నాను. మే బాహర్ హూ, నేను బయట ఉన్నాను. ఐఎమ్ అవుట్ సైడ్. మే ఘర్ పర్ హూ, మే నేను. ఘర్ ఇల్లు. పర్ అంటే మీద, వద్ద అనే అర్థాలు వస్తాయి. సెంటెన్సెస్ ని బట్టి అర్థం అనేది మారుతుంది. మే ఘర్ పర్ హూ, నేను ఇంట్లో ఉన్నాను. ఐఎమ్ ఎట్ హోమ్ లేదా నేను ఇంటి వద్ద ఉన్నాను. ఐఎమ్ ఎట్ హోమ్. థోడీ దేర్, థోడీ దేర్ అంటే కొద్దిసేపు లేదా కొంచెం సేపు. ఏ లిటిల్ వైల్. ఫిర్ మిల్తే హై, ఫిర్ మళ్ళీ. మిల్నా కలుగుట. మిల్తే హై కలుసుకుందాం. ఫిర్ మిల్తే హై మళ్ళీ కలుసుకుందాం. సీ యూ అగైన్. చలో చల్తే హై వెళ్దాం. లెట్స్ గో అంటే చాలా మంది ఉండి ఒక చోట నుంచి వెళ్దాము అని చెప్పేసేటప్పుడు ఇట్లాంటివి వాడుతూ ఉంటాము. చలో చల్తే హై వెళ్దాం. లెట్స్ గో. క్యా హువా, ఏమైంది. వాట్ హ్యాపెండ్. క్యా హువా ఏమైంది. వాట్ హ్యాపెండ్. కుచ్ నహీ ఏమీ లేదు. నథింగ్. కుచ్ నహీ ఏమీ లేదు. నథింగ్. అభీ ఆతా హూ, అభీ వెంటనే లేదా ఇప్పుడే. ఆతా హూ వస్తాను. అభీ ఆతా హూ వెంటనే వస్తా లేదా ఇప్పుడే వస్తా. ఐ విల్ బి రైట్ బ్యాక్. బహుత్ అచ్చా హై అనొచ్చు, బహుత్ అచ్చా అనొచ్చు. చాలా బాగుంది. వెరీ గుడ్. బహుత్ అచ్చా చాలా బాగుంది. వెరీ గుడ్. అచ్చా విచార్, అచ్చా మంచి. విచార్ ఆలోచన. అచ్చా విచార్ మంచి ఆలోచన. గుడ్ ఐడియా. సమజ్ గయా అర్థమైంది. అండర్స్టూడ్ సమజ్న అర్థం చేసుకొనుట. సమజ్ గయా అంటే అర్థమైంది. అండర్స్టూడ్. ముझे దిఖావో, ముझे నాకు. దిఖానా చూపించుట. దిఖావో చూపించు. ముझे దిఖావో నాకు చూపించు. షో మీ. ముझे దో, ముझे నాకు. దేనా ఇవ్వుట. దో ఇవ్వు. దేదో అని కూడా చెప్పొచ్చు. ముझे దో నాకు ఇవ్వు. ముझे దేదో అని కూడా చెప్పొచ్చు. నాకు ఇవ్వు. గివ్ మీ. ఇసే లో, ఇసే ఇది. లో తీసుకో. లేనా తీసుకొనుట. లో తీసుకో. లేలో తీసుకో. ఇసే లో ఇది తీసుకో లేదా ఇసే లేలో ఇది తీసుకో. టేక్ దిస్. ఔర్ చాహియే, ఔర్ అంటే ఇంకా లేదా మరియు అనే అర్థాలు వస్తాయి. చాహియే అంటే కావాలి. ఇక్కడ క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాం కాబట్టి కావాలా అనే అర్థం వచ్చింది. ఔర్ చాహియే ఇంకా కావాలా. వాంట్ మోర్. బస్ ఇతనా, బస్ అంటే చాలు. ఇతనా అంటే ఇంత. బస్ ఇతనా ఇంతే చాలు. దట్స్ ఎనఫ్. క్యా చల్ రహా హై, క్యా ఏమిటి. చల్ రహా హై జరుగుతోంది. క్యా చల్ రహా హై ఏమి జరుగుతోంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్.
కుచ్ ఖాస్ నహీ, కుచ్ ఏమి, ఖాస్ ప్రత్యేకం, నహీ లేదు. కుచ్ ఖాస్ నహీ ఏమీ ప్రత్యేకం లేదు. నథింగ్ స్పెషల్. ముझे మదద్ చాహియే, ముझे నాకు, మదద్ సహాయం, చాహియే కావాలి. ముझे మదద్ చాహియే నాకు సహాయం కావాలి. ఐ నీడ్ హెల్ప్. ఇలా ఈ వీడియోలో మనం ప్రతిరోజు వాడే చిన్న చిన్న వాక్యాలు నేర్చుకున్నాం కదండి హిందీలో. అలాగే ఇలా చిన్న చిన్న వాక్యాలు పార్ట్స్ వైస్ గా చేద్దాం అనుకుంటున్నాను. అందరికి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.